ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో రైతులకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని జనసేన విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం చీకటి జీవోలను తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల భూములను అడ్డగోలుగా లాక్కున్నారని విమర్శించారు. ముఖ్యంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సీసీఎల్ కమిషనర్ సాయి ప్రసాద్ నిరంకుశంగా వ్యవహరించి అద్భుత స్కీమ్ రచించి భారీ స్కామ్ చేశారని మండిపడ్డారు. 20 ఏళ్లుగా దళితుల అనుభవంలో ఉన్న భూములను బలవంతంగా తమ వారికి కట్టబెట్టుకున్నారని వెల్లడించారు. కోట్లాది రూపాయల భూములను కారుచౌకగా కొట్టేశారన్నారు. ఈ దురాగతలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేద రైతుల అసైన్ ల్యాండ్స్ ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకి అండగా ఉంటారని చెప్పి నమ్మబలికి దళిత గిరిజనుల భూములేని నిరుపేదల అసైన్ ల్యాండ్స్ 2 దశాబ్దాలు పైగా వాళ్ళ అనుభవంలో ఉండి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు సాగు చేసుకున్నటువంటి ఆ భూముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల 4 నెలలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ని రూపొందించారు. అసైన్డ్ ల్యాండ్స్కి ఫ్రీ హోల్డ్ పట్టాని ఇస్తే ఆ ఫ్రీ హోల్డ్ పట్టా ద్వారాగా పేద రైతులు అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తే పేద రైతులకి విముక్తి చెందుతారు, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ భూములు అమ్ముకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలను, తెలుగు ప్రజల యొక్క పేద రైతుల్ని, అమాయక రైతుల్ని దోచుకోవడానికి ఒక స్కీమ్ రచించి ఆ స్కీమ్లో భాగంగా పెద్ద భారీ స్కామ్ చేశారు. ఇదంతా తెలిసే ఇప్పుడు మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఫిర్యాదు చేశాం, చర్యలు తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాం, చర్యలు తీసుకోలేదు జవహర్ రెడ్డి మీద. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పేదల భూములు దోచుకునే విధానాన్ని వ్యతిరేకం. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ఇప్పుడు ఆగ మేఘాల మీద ఈ యొక్క చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు సెలవు పెట్టి వెళ్ళిపోయారు.